ఓం నమశివాయ. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మకర రాశి వారికి రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఎదురయ్యే అవకాశాలు, ప్రతిరోజు సద్వినియోగం చేసుకోవడానికి అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమశివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. రాబోయే కొన్ని రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప మార్పు ఇప్పుడు మీ ముందుకు రానుంది. ఎదురుచూసిన సంతోషం, మనసును కదిలించే శుభవార్తలు మీ చెవిలో మధుర స్వరంలా వినిపించబోతున్నాయి. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, ఆందోళనలు ఇవన్నీ క్రమంగా తగ్గిపోతూ ఆశ, విశ్వాసం, ఆనందం మీ హృదయంలో కొత్త దీపంలా వెలుగుతాయి. ఈ సమయంలో మీరు అనుకున్న చోట్ల నుండి మద్దతు పొందుతారు. మీ ప్రతిభ, మీ కృషి గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొన్ని చిన్నపాటి అవాంతరాలు ఎదురైనప్పటికీ అవి మీ విజయపథాన్ని ఆపలేవు. ప్రతి అడ్డంకి మిమ్మల్ని మరింత బలంగా, ధైర్యంగా నిలబెడుతుంది. అందుకే ఈ శుభదినాలు మీరు చేసే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా, ధైర్యంగా ఉండాలి. మనసు తెలిసి అవకాశాలను స్వీకరించండి. ఎందుకంటే అదృష్టం మీ వైపు ఉన్న కాలం ఇది. ఎంతటి శుభవార్త వినబోతున్నారో, ఆనంద క్షణం వచ్చినప్పుడు మీరు ఇప్పటివరకు ఎదురుచూసిన ప్రతిదీ సాధ్యమైందనే భావన కలుగుతుంది. ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, మీకు ఆత్మవిశ్వాసం నింపే సందేశం కూడా. కాబట్టి ఈ కాలాన్ని ఆనందంగా, ఆశతో గడపండి. ఎందుకంటే దైవం యొక్క ప్రాముఖ్యత లేకుండా మనం ఏ పనిలోనైనా పూర్తి విజయాన్ని సాధించలేము. మన జీవితంలో ప్రతి విజయానికి, ప్రతి సంతోషానికి, ప్రతి ముందడుగుకు వెనుక నిలబడి ఉండేది ఆ పరమాత్మ. ప్రతిక్షణం స్మరించడం వల్ల ఎంతటి అపజయాలు ఎదురైనా, ఎంతటి పరీక్షలు వచ్చినా మీ మనసు విరగదు. అపజయాల ముందు వంగిపోకుండా నిలబడే ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక శక్తి భగవంతుని స్మరణ ద్వారానే వస్తుంది. ఎన్ని పనులు బిజీగా ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా దైవనామస్మరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అది మీ జీవితంలో శక్తి, శాంతి మరియు సానుకూలతకు మూలాధారం అవుతుంది. ఏ రంగంలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ స్థానానికి నిన్ను తీసుకెళ్లింది భగవంతుని అనుగ్రహమే అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎప్పుడూ ఆయనను విస్మరించకూడదు. మీ గతాన్ని చూసుకుంటే కేవలం కొన్ని రోజులు లేదా నెలలు కాదు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎన్నో రకాల కష్టాలు, బాధ్యతలు, సవాళ్లు ఎదుర్కొంటూ వచ్చారు. చిన్ననాటి నుంచే భారం మోసుకుంటూ, పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ, జీవితంలోని చేదుతీపి అనుభవాలను తట్టుకుంటూ వచ్చారు. మీ జీవితం ఎప్పుడూ పూలపాన్పులా మధువుగా ఉండలేదు. ఇప్పటికీ మీరు అనేక అవమానాలు, నిందలు, నిరాశలు ఎదుర్కొంటూ ఉన్నారు. కాని వాటిని మీరు ఓ భాగంగా మార్చుకున్నారు. ఈ అనుభవాలే మిమ్మల్ని బలపరిచాయి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. జీవితంలో నువ్వు బాగా డబ్బు సంపాదించాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకున్నావు. ఆ లక్ష్యం వైపు మీ పయనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి కన్నీరు భవిష్యత్తులో విజయానికి ఒక బలమైన పునాది అవుతుంది. సమాజంలో గౌరవంగా మనిషిగా నిలబడాలి అనేది మీ హృదయంలో ఎప్పుడు మండే తపన. మీ కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, వారికి ఎప్పుడూ ఏ లోటు లేకుండా చూడాలి అనేది మీ జీవితపు ప్రధాన ధ్యేయం. ఈ ఆశయాన్ని నెరవేర్చడానికి మీరు అహర్నిశలు కష్టపడుతూ వచ్చారు. బరువైన బాధ్యతలను భుజాల్లో వేసుకుని ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చిన్న వయస్సులోనే ఆ బాధ్యతల భారం మీ మీద పడింది. కాని మీరు వెనక్కి తగ్గలేదు. మీ సొంత సంతోషాలను, వ్యక్తిగత కోరికలను కూడా కుటుంబం కోసం త్యాగం చేశారు. మీ కలలు, మీ కోరికలు రెండో స్థానంలో పెట్టివారి ఆనందాన్ని మొదటి స్థానంలో ఉంచారు. అయినా మీ మనసులో మాత్రం ఒక చిన్న బాధ ఉంది. ఇంత కష్టపడి కూడా మంచి దశ ఇంకా పూర్తిగా మొదలు కాలేదని ఆలోచన. అది నిజమే. ఇప్పటివరకు జీవితం మీకు కొన్ని పరీక్షలు పెట్టింది. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ వచ్చే 7 రోజుల్లో మకర రాశి వారికి అనుకుని సుఖాలు, ఆర్థిక లాభాలు, శుభవార్తలు, సంపద, గౌరవం ఆల్ ఒకేసారి రావచ్చు. మీ కష్టానికి ఫలితాలు కనిపించబోతున్నాయి. ఈ సమయం మీకు కొత్త ఆరంభాన్ని, కొత్త వెలుగును తీసుకురాబోతుంది. మీరు ఏ పని చేసినా మీ చేతిలోకి వస్తాయి. ఉద్యోగంలో ఉంటే మీ ప్రతిభకు తగిన ప్రశంసలు, బహుమతులు, పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
ఇప్పటివరకు మీ పనులకు అడ్డుపడిన ఆటంకాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఇవన్నీ క్రమంగా తొలగిపోతాయి. ఒక అద్భుతమైన అవకాశం మీ జీవిత తలుపు తుడుస్తుంది. ఆ అవకాశం మీ భవిష్యత్తును సానుకూల దశలో మలుస్తుంది. ఈ 7 రోజులు మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి. మీరు అనుభవిస్తున్న కష్టాల నుండి బయటపడే శాంతి, విముక్తి కలుగుతుంది. ఎన్నాళ్లుగా ఆగిపోయిన పనులు తిరిగి మొదలై వేగంగా ముందుకు సాగుతాయి. శుభవార్తలు వరుసగా మీ చెవిలో మధురంగా వినిపిస్తాయి. వాటిలో కొన్ని మీ జీవితాన్ని మలుపు తిప్పే శుభవార్తలు కూడా ఉంటాయి. చిన్నప్పటి నుంచే మీరు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. మీ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. కాని మీలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా, ప్రతి ఆటంకాన్ని ఒక గుణపాఠంగా, ప్రతి అవమానాన్ని ఒక మెట్టుగా మార్చుకుని ముందుకు సాగుతారు. ఇదే మీ బలం, ఇదే మీ విజయానికి రహస్యం. మిమ్మల్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతున్న మరో గుణం ఏమిటంటే, ఏ సమస్య వచ్చినా దాన్ని శాంతంగా, లోతుగా ఆలోచించి పరిష్కారం కనుగొనడం. ఒక సమస్య ఎదురైతే దానిని పైగా కాకుండా మూలం వరకు వెళ్లి ఎందుకు వచ్చింది, దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి అనేది అర్థం చేసుకోవడమే మీ ప్రత్యేకత. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించినా మీరు ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితిని అధిగమిస్తారు. అలాగే మీలో మరో అందమైన గుణం ఉంది, జాలిగుణం. ఎదుటివారు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వారి పట్ల కరుణతో, జాలితో స్పందిస్తారు. విజయతీరాలకు చేరుకునే ముందు భగవంతుడు ఎన్నో పరీక్షలు పెట్టినప్పటికీ మీరు ఎప్పుడూ వెనక్కి తగ్గరు. కాని మీ హృదయం చాలా సున్నితమైనది. ఎవరైనా మీ మనసును గాయపరిస్తే వెంటనే సీరియస్ అవుతారు. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నారో మీకు పూర్తిగా తెలుసు కావచ్చు, కాని కోపం తెల్లారిన వెంటనే లోలోపల విపరీతంగా బాధపడతారు. అయినా మీ ప్రేమ కోపాన్ని మించి ఉంటుంది. మరియు మీరు ప్రేమగా, ఆప్యాయంగా అందరితో మాట్లాడతారు. ఎవరైనా మీ పరిచయంలో ఉన్నవారు సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. మీ హృదయం వెన్నలాంటిదిగా మధురంగా ఉంటుంది. కాని బయటకు గంభీరంగా కనిపిస్తారు. మీ జీవితంలో ఎవరినీ ఉద్దేశపూర్వకంగా మోసం చేయరు. కాని కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని అనేక రకాలుగా మోసం చేస్తారు. కష్ట సమయంలో మీకు అండగా ఉండాల్సిన వారు చాలాసార్లు దూరమైపోతారు. పైగా మీరు నమ్మిన, ఆశ్రయించిన వాళ్లే కొన్నిసార్లు మిమ్మల్ని కించపరుస్తూ, అవమానపరుస్తూ ఉంటారు. అయినా వాటిని మీరు ఓర్పుతో, నిశ్శబ్దంగా భరించారు. జీవితాన్ని వెనక్కి చూసుకుంటే నిజంగా మీకు సుఖ సమయాలు ఎక్కువగా లభించలేదు. కష్టాలను తట్టుకుంటూ, బాధలను భరించుకుంటూ బలమైన మనసుతో ముందుకు సాగారు. కాని ఒక శక్తి ఎప్పుడు మీకు తోడుగా ఉంది. ఆ శక్తి మరెవరో కాదు, భగవంతుడే. ఆయన మీరు కంటికి రెప్పలా కాపాడుతూ కష్టాల నుంచి బయటకు తీసుకువచ్చారు. అందుకే మీ జీవితంలో రెట్టింపు స్థాయిలో భగవంతుని అనుగ్రహం కలగాలంటే ఆయన పాదాలను ఎప్పటికీ మర్చిపోకండి. ఆయన స్మరణ మీకు ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిని పట్టిందల్లా బంగారం అయ్యేలా చేస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో సంతోషం, శాంతి, పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. ఎప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా భగవంతుని పాదాలను విస్మరించకండి. భగవంతుని అనుగ్రహం మీకు అనుకూలంగా ఉంటేనే జీవితం అన్ని విధాల మారుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో మీరు ఊహించినట్లే ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. ఆ లాభాలు వారసత్వ రూపంలో కావచ్చు, ఆస్తి రూపంలో కావచ్చు, లేదా పాత పెట్టుబడుల నుండి వచ్చిన మంచి వార్తలు కావచ్చు. ఇలాంటి ఎన్నో శుభసూచనలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు మీకు దక్కబోతుంది. అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. చదువులో మెరుగైన ఫలితాలు సాధించి మంచి పేరు, ప్రతిష్ట సంపాదిస్తారు. వ్యాపారస్తులకైతే ఊహించిన లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. మీరు ఏ పని చేయాలని సంకల్పించుకున్నదాన్ని పూర్తి చేసేంతవరకు ఆ పని విడిచిపెట్టరు. ఈ పట్టుదల, కృషి
మీ విజయానికి మూలాధారం అవుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కష్టమైనా మీరు అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గడం లేదు. ఈ పట్టుదలే మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మారుతుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీకు గొప్ప సంకల్పం ఉంది. దానికోసం ఎంత కష్టపడాలన్నా, ఎన్ని త్యాగాలు చేయాలన్నా సిద్ధంగా ఉంటారు. అయితే మీరు తరచుగా గతం, భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచిస్తారు. గతంలో జరిగిన చేదు అనుభవాలను పదే పదే తలచుకుని బాధపడతారు. అలాగే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతారు. ఇప్పుడు నా జీవితంలో కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకే బాధలు వస్తున్నాయి అని అనుకుంటూ ఒంటరిగా కూర్చుంటారు. కానీ ఇప్పుడు మీ చింతలు తీరబోతున్నాయి. ఈ వచ్చే 7 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కాలం మీకు అనుకూలంగా మారిపోతుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు కలలు కన్నట్టే మీ జీవితం మారుతుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. విజయం, ఆనందం, సౌఖ్యం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇక మీదట ఇంట్లో డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అప్పుల బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. రాబోయే రోజులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరంగా మీకు అదృష్టం అద్భుతంగా కలిసిపోతుంది. మీరు కలలు కనడానికి అంటే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది. మీకు ఎప్పటినుంచో కొన్ని గొప్ప లక్షణాలు, ఆశయాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలి, నలుగురిలో ప్రత్యేకమైన హోదా, గౌరవం పొందాలి, బాగా డబ్బు సంపాదించి ఉన్నతమైన జీవితాన్ని గడపాలి. ఇవి మీ హృదయంలోని ప్రధాన కోరికలు. నలుగురు మమ్మల్ని చూసి మెచ్చుకోవాలి అనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సహజంగానే మానవులందరికీ ఉండే ఆశలు, కోరికలు. అయినప్పటికీ మీలో ఇవి మరింత బలంగా ఉన్నాయి. ఈ ఆశలే మీకు ముందుకు సాగడానికి గొప్ప ఇంధనంలా పనిచేస్తాయి. ఆ లక్ష్యాలను సాధించడానికి మీరు అవసరమైన కృషి చేశారు. దానికి తగిన శ్రమ, పట్టుదల చూపారు. మీరు ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత అది పూర్తయ్యే వరకు కంటిమీద కొనుక్కో ఉంటారు. ఇదే మీ విజయానికి ప్రధాన కారణం. మీరు ఒకరోజు పెద్ద ఇల్లు కట్టుకోవాలి, విస్తరణమైన పొలాలు, విలువైన ఆస్తులు కొనుగోలు చేయాలి అని కోరుకుంటారు. అలాగే నలుగురిలో హుందాగా, గౌరవంగా కనిపించాలి అనేది కూడా ఆశపడతారు. మీ ఆలోచన ఎల్లప్పుడూ ఇలా ఉంటుంది: మనకు అన్ని విధాల ఒక మంచి స్థాయి రావాలి, మనం హాయిగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి. ఏమీ లేని స్థితి నుండి ఒక స్థాయికి ఎదగాలని మీరు మనసారా కోరుకుంటారు. భగవంతునా, మేము ఎంత కష్టపడ్డాం, మా కష్టానికి తగిన ప్రతిఫలంతో పాటు కొంచెం అదృష్టం కూడా తోడైలా అనుగ్రహించు అని పదే పదే భగవంతుని వేడుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా మీ కుటుంబం అంటే మీకు ప్రాణం. పూర్తి సమయం కేటాయించలేకపోయినా మీకు ఉన్న సమయాన్ని వారితో గడపడం, మాట్లాడుకోవడం, ఒకరి మనసులోని మాటలు పంచుకోవడం, ఇది మీకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఎంత కష్టపడి సంపాదించినా చివరికి మనం తీసుకెళ్లేది మనసులోని ప్రేమ, ఆప్యాయత, జ్ఞాపకాలే. మీకు హుందాగా ఉండటం అంటే ఇష్టం, కాని మీరు బాగా అర్థం చేసుకుంటారు. డబ్బు ఉన్నంత మాత్రాన మనకే కాదు, నలుగురి కళ్లలో కూడా గౌరవం పెరుగుతుంది. అయినా మీరు ఆ డబ్బును కేవలం ప్రదర్శన కోసం కాకుండా సంతోషంగా, సార్థకంగా జీవించడానికి వినియోగించాలనుకుంటారు. మీరు బంధాలకు, సంబంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఇప్పటివరకు మీ సంబంధాలు ఎక్కడ విరగకుండా అందరితో అనుబంధం కొనసాగిస్తూ, అంతేకాదు మీరు ఇంతవరకు కృషి చేసిన అన్ని ప్రయత్నాలు, చూపిన పట్టుదల, ఎదుర్కొన్న కష్టాల ఫలితం ఇప్పుడు మీకు దొరుకుతోంది. రాబోయే రోజుల్లో మీరు కలలు కనినట్లే మీ జీవితంలో శాంతి, సంతోషం, సంపద, విజయం అన్నీ మీకు దక్కబోతున్నాయి. ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పులు, ఆర్థిక ఒత్తిళ్లు అన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, అసమ్మతులు అన్నీ మాయమవుతాయి. ప్రతి సంబంధం మరింత బలపడుతుంది. మీ ఆశలు, కోరికలు, కలలు ఇవి ఇప్పుడు నిజమైన ఫలితాలుగా మారిపోతాయి. మీరు కలిగిన లక్ష్యాలను, కలలను, ప్రాధాన్యతలను సాధించడానికి కావలసిన అదృష్టం, అవకాశాలు, సరైన సమయం మీ వైపుకు వస్తాయి. మీరు ఎంత కష్టపడి, ఎంత పట్టుదలతో ప్రయత్నించారో ఇప్పుడు అది మీకు తిరిగి రాబోతోంది. ఇక మీదట మీ జీవితంలో ఆనందం, సౌఖ్యం, శాంతి, సాఫల్యం ఏ రంగమేమైనా ప్రతిదిన మీకు స్ఫూర్తిని, సంతృప్తిని, నూతన ఉత్సాహాన్ని ఇస్తూ
ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆందోళనలు, సమస్యలు తొలగిపోయి జీవితం మీ అనుకున్న దిశలో పూర్తిగా మారుతుంది. ఈ క్రమంలో ఎప్పటికీ భగవంతుని పాదాలను విస్మరించకండి. ఆయన అనుగ్రహం, మార్గనిర్దేశనం, ఆశీర్వాదం ఇది మీ జీవితాన్ని ప్రతిదినం ప్రతి రంగంలో మెరుగ్గా, సాఫల్యంగా, సంతోషంగా మార్చే శక్తిగా ఉంటుంది. మీ కుటుంబం, సంబంధాలు, స్నేహితుల పరంగా మీరు సంతోషంగా, ప్రేమతో, సార్థకతతో జీవిస్తారు. ఇది నిజంగా ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త ప్రారంభం. ఇంతవరకు పడిన కష్టాలకు ప్రతిఫలం, మీరు ఆశించినవన్నీ ఇప్పుడు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భగవంతుని పాదాలను నమస్కరించండి, విశ్వాసంతో ముందుకు సాగండి, పట్టుదలతో ప్రయత్నించండి. ఎందుకంటే రాబోయే రోజులు మీ జీవితంలో శ్రేష్టమైన ఫలితాలను, సంతోషాన్ని, విజయం, సంపద తోడుగా తీసుకువస్తాయి.